భారతదేశం గర్వించే స్థాయికి జిల్లాకి చెందిన క్రీడాకారులు ఎదగాలని, క్రీడల్లో విజేతలుగా రాణించిన క్రీడాకారులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్, దేశం గర్వించే స్థాయికి క్రీడాకారులు ఎదగాలని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. శుక్రవారం నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రిగ్స్ ఆటల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. క్రీడాకారులు లక్ష్యాలను నిర్దేశించుకుని క్రీడాకారులు క్రమశిక్షణతో రాణించాలన్నారు. నేటి పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడలు అవసరమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట, పోలాకి మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అన్ని పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎవరైతే గేమ్స్ లో బాగా పార్టిసిపేట్ చేస్తారో, ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళు అన్ని రంగాల్లో దూసుకెళ్లేది పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గేమ్స్ గురించి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఈవేళ స్పోర్ట్స్ కోటా నుంచి ఉద్యోగాలను కలిపి 2% నుంచి 4% పెంచడం జరిగింది. అంటే స్పోర్ట్స్ని ప్రోత్సహించాలి, గేమ్స్ని ప్రోత్సహించాలి అన్న ఆలోచనతో, అలాగే నిజ జీవితంలో కలిపి మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యల్ని తట్టుకొని నిలబడే శక్తి ఒక స్పోర్ట్స్ మెన్కే ఉంటుంది. కాబట్టి గెలుపు ఓటముల్ని సమానంగా చూసే వ్యక్తే స్పోర్ట్స్ మ్యాన్. అందువల్లే చిన్నప్పటి నుంచే ఈ ఆటల్లో మీ తాలూకా ప్రాముఖ్యతని ఎలికి తీసి మీకు ముందుకు నడిపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టారు. మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, ఇవాళ మీ మండల స్థాయిలో కాకుండా నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులుగా మీ నుంచి ఎంతోమంది వస్తారని మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తున్నాను.